బాబా వంగ మానవజాతి మనుగడ కష్టమేనట, ప్రపంచం అంతమయ్యే టైం వచ్చిందట. బాబా వంగ, నోస్ట్రాడమస్, అథోస్ సలోమ్, నికోలస్ అజౌలా 2025లో వరుసగా జరిగే ఆందోళనకరమైన సంఘటనలు, పెరుగుతున్న ప్రపంచ గందరగోళం గురించి హెచ్చరించారు. వాతావరణ మార్పు, యూరప్లో యుద్ధంతో ముడిపడి ఉన్న విపత్కర భూకంపాలు మానవత్వం పతనానికి నాంది పలుకుతాయని బాబా వంగ అంచనా వేశారు. తన పుస్తకం లెస్ ప్రొఫెటీస్లో దేశీయ, విదేశీ బెదిరింపులతో కూడిన క్రూరమైన యుద్ధం ఇంగ్లాండ్కు వస్తుందని, అదేవిధంగా COVID-19 వంటి ప్రాణాంతక మహమ్మారి తిరిగి వస్తుందని నోస్ట్రాడమస్ అంచనా వేశారు. అథోస్ సలోమ్, నికోలస్ అజౌలా కూడా ఇలాంటి ఆందోళనలను ప్రతిధ్వనిస్తూ భవిష్యత్తులో ఎక్కువ అశాంతిని అంచనా వేస్తున్నారు. వారి ప్రవచనాలు ఈ సంవత్సరం చివర్లో ఏమి జరుగుతుందనే దాని గురించి ప్రపంచ ఆందోళనతో హాట్ టాపిక్ గా మారింది. క్వీన్ ఎలిజబెత్ మరణం వంటి ప్రధాన సంఘటనలను అంచనా వేసినందుకు ఆధునిక నోస్ట్రాడమస్ అని పిలువబడే 38 ఏళ్ల బ్రెజిలియన్ అథోస్ సలోమ్ 3 ప్రపంచ యుద్ధం ఆసన్నమైందని, చెత్త ఇంకా రాబోతుంది అని అంచనా వేశారు. 21వ శతాబ్దపు యుద్ధాలు సాంకేతిక, సైబర్ యుద్ధంగా మారుతున్నందున ఈ సంఘర్షణ గత సంవత్సరాల కంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఇది కేవలం మనుషుల యుద్ధం కాదు, ఇది యంత్రాల యుద్ధం అని సలోమ్ విలపిస్తున్నారు. ఈ చతుష్టయంలోని మరో సభ్యుడు, లండన్కు చెందిన హిప్నోథెరపిస్ట్ నికోలస్ అజువాలా, 38, ప్రపంచంలో కరుణ లేదు కాబట్టి ఈ సంవత్సరం మధ్య నాటికి యుద్ధం చెలరేగవచ్చు అని అంటున్నారు. రాబోయే సంవత్సరాల్లో మతం, జాతీయవాదం పేరుతో మానవ దుష్టత్వం, హింస, అత్యంత దారుణమైన చర్యలను మనం చూస్తామని కూడా ఆయన అంచనా వేస్తున్నారు. ఇది నిజమే అన్నట్లుగా తాజాగా రష్యా ఉక్రెయిన్లో ఇష్టపడే వారి సంకీర్ణం ఏర్పాటు చేసినందుకు ఖండించింది. అలాంటి చర్యలు 3వ ప్రపంచ యుద్ధాన్ని ప్రేరేపించవచ్చని హెచ్చరించింది. ఈ సందర్భంలో ప్రముఖ వాతావరణ నిపుణుల హెచ్చరికలు ఉద్రిక్తతను మరింత పెంచుతున్నాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.